సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో ఈదర రామకృష్ణ గారు, ఒక్కసారి ఈ వారం మార్కెట్లు క్లోజింగ్ చూద్దాం. ఈ వారం గురువారం నాటికి మార్కెట్ అని క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ ఏమో 73,828 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 22,397 వద్ద క్లోజ్ అయింది. గురువారం నాటికి, శుక్రవారం హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాబట్టి గురువారం వరకు ఈ వీక్ లో మార్కెట్ రన్ అయింది. ఏంటి అసలు మార్కెట్లు రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అసలు మార్కెట్లు మళ్ళా ముందుకు ఎప్పుడు వెళ్తాయంటూ కూడా ప్రతి ఒక్కరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మార్కెట్లు కూడా ఎక్కడ పెద్ద ఈవెంట్స్ కానీ హడావుడి ఏం కనిపించట్లేదు. మొత్తం దలాల్ స్ట్రీట్ అంతా కూడా చాలా ఒక నైరాస్యంలో ఉంది. ఆల్మోస్ట్ 27 లక్షల కోట్ల రూపాయలు గత 8 సెషన్స్ నుంచి మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయిపోయినాయి. ఏంటి అసలు ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళ వరకు ఇటువంటి గడ్డు పరిస్థితులు మనం చూడబోతున్నాం అంటారు? ఈ వారం నిఫ్టీ కనుక చూసినట్లయితే, నిఫ్టీ కానీ మేజర్ ఇండిసెస్ కనుక చూసినట్లయితే కేవలం స్వల్పంగా 0.69% సెన్సెక్స్ నిఫ్టీ పడిపోవడం చూసాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 0.9% పడిపోయింది. ఇంకా రియల్ పాయింట్స్ టర్మ్స్ లో చూస్తే నిఫ్టీ 150 పాయింట్స్ అరౌండ్, సెన్సెక్స్ 500 పాయింట్ల పైచులకు, అలాగే బ్యాంక్ నిఫ్టీ 400+ పాయింట్స్ నష్టపోవడం జరిగింది. అంతకు ముందు వారంలో మార్కెట్స్ బాగున్నాయి, అంటే మార్కెట్స్ చక్కగా పర్ఫామ్ చేసినాయి. బాటమ్ నుంచి కొంత రికవరీ కనిపించింది. అయినప్పటికీ ఈ వారము కొంత మిక్స్డ్ న్యూస్లు రావడంతో, కొన్ని గుడ్ న్యూస్లు, కొన్ని బ్యాడ్ న్యూస్లు, ఇవన్నీ కూడా మార్కెట్ని కొంచెము సెల్లింగ్ వైపుకి లేదా కన్సాలిడేషన్ వైపుకి తీసుకెళ్ళారు మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి వచ్చింది. ఇది 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంటే 3.61కి ఇన్ఫ్లేషన్ పడిపోవడంతో అది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో రాబోయే మీటింగ్స్లో ఆర్బీఐ దాదాపుగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంటే 25 బేసిస్ పాయింట్స్, అంటే 0.25% కనీస ఇంట్రెస్ట్ రేటు తగ్గించే అవకాశం ఉంది. అట్లాగే ఐఐపీ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే, ఐఐపీ నెంబర్స్లో మంచి పెరుగుదల నమోదైంది. అంటే గ్రేటర్ దెన్ 5% ఐఐపీ నెంబర్స్ పెరగడం, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సో ఇవి గుడ్ న్యూస్లుగా చెప్పుకుంటే, బ్యాడ్ న్యూస్ పరంగా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ రూపంలో, అంటే ఇండస్ఇండ్ బ్యాంక్లో జరిగిన అవకతవకలు, అంటే గత 6 సంవత్సరాల నుంచి ఫారెక్స్ హెడ్జ్లో జరుగుతున్న అవకతవకల వల్ల డైరెక్ట్గా బ్యాంకు 1,500 కోట్ల రూపాయలు నష్టపోవడం మనం చూసాం. దాని ద్వారా ఆ న్యూస్ రిలీజ్ అయిన రోజున దాదాపుగా 27% ఆ షేర్ నష్టపోయింది. ఒక నిఫ్టీ 50లో ఉన్న స్టాకు ఒక గ్రేటర్ దాన్ 20% కోల్పోతే అది ఒక బ్యాడ్ న్యూస్. అంటే యుఎస్ ఎఫ్డిఏ రూపంలో బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి. యుఎస్ ఎఫ్డిఏ రూపంలో వచ్చిన బ్యాడ్ న్యూస్ అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, అది దానివల్ల పెద్ద మార్కెట్ ఇంపాక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్కామా అనే డౌట్స్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ రాబోయే ముందు వారంలో సిఎఫ్ఓ రిజైన్ చేసి వెళ్ళిపోవటం, అట్లాగే 2023-24లో సిఇఓ అలాగే డిప్యూటీ సిఇఓ ఇద్దరు కూడా షేర్స్ అమ్ముకోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని అంశాలు, అంటే ఇంకా ఏమన్నా పెద్ద స్కామ్ జరిగిందా ఇండస్ఇండ్ బ్యాంక్ లో అనే వార్తలు మార్కెట్లోకి వచ్చాయి. అట్లాగే రీసెంట్ గా జరిగిన ఆడిట్ లో కూడా ఎక్కడ కూడా బయటపడలేదు వార్తలు. దాని తర్వాత ఆడిట్ లో కూడా బయటపడిన వార్తలు తర్వాత బయటపడటంతో అది కూడా గత 6 సంవత్సరాల నుంచి ఎలా నెగ్లెక్ట్ చేశారు ఇవన్నీ కూడా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సో దాంతో ఆ స్టాక్ ని చాలా సీరియస్ గా కిందకి తీసుకురావడం జరిగింది. సో ఇండస్ఇండ్ బ్యాంకు చాలా మేరకు నష్టపోవడం, 27% వరకు కింద తీసుకొచ్చారు. 27% నష్టపోయింది. మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ లో ఉండే స్టాక్ ఇది. కాబట్టి చాలా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎన్ఏవీలు కూడా తగ్గుంటాయి. ఇది ఒక పెద్ద నెగిటివ్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లకు సంబంధించి మరొక మేజర్ న్యూస్ ఏంటంటే, ఆల్మోస్ట్ 3,65,000 కోట్ల రూపాయలు లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి అమౌంట్ అంతా కూడా బయటకి రాబోతోంది. అండ్ ఇదే ఉన్న మార్కెట్లో కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారా? ఫిబ్రవరి 15 నుంచి మొదలైంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, సెగ్యులిటీ, అట్లాగే హ్యుండై మోటార్స్, రీసెంట్ గా వచ్చిన పెద్ద ఐపీఓస్ లైక్ స్విగ్గీ, ఇట్లాంటి కంపెనీస్ లో, ఈ కంపెనీస్ కాకుండా ఇంకొక 90 కంపెనీస్ లో మొత్తం $3,42 బిలియన్ అమౌంట్ వర్త్ ఆఫ్ అమౌంట్, అంటే 3,65,000 కోట్ల రూపాయల వర్త్, అది ప్రీ ఐపీఓ ముందు అలాట్ చేసిన షేర్స్ అన్ని కూడా లాక్ ఇన్ రిలీజ్ అవుతుంది. ఈ లాక్ ఇన్ రిలీజ్ అవటం అంటే అంతకుముందు ప్రీ ఐపీఓ ముందు తక్కువ రేట్ల వద్ద కొనుక్కున్న ఇన్వెస్టర్స్
వాళ్ళు కొంత సెల్లింగ్కి పాల్పడే అవకాశం ఉంది. అంటే మొత్తం 3,65,000 కోట్లు అమ్ముకుంటారని కాదు, కనీసం దాంట్లో 1,00,00,000 కోట్ల రూపాయల దాకా అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. అంటే రాబోయే 2 నెలల్లో, అంటే ఏప్రిల్ మే మాసాలు, అలాగే ఈ మార్చిలో మిగిలిన 10 రోజులు మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక 70 రోజులు ఇంకా ఒక సెల్లింగ్ అనేది ఈ లోకల్ డొమెస్టిక్ కానీ ఎవరైతే ప్లేస్మెంట్స్ వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా అమ్మే అవకాశం ఉంది. సో వాళ్ళ అమ్మకాలు జరిపితే మార్కెట్లో ఎలాగో ఎఫ్ఐస్ కంటిన్యూస్గా అమ్ముతున్నారు. ఇప్పటికే వాళ్ళు $26 బిలియన్ సరుకు అమ్మారు గత 5 నెలల్లో. సో వాళ్ళు 25 బిలియన్లు అమ్మటం, మళ్ళీ ఇప్పుడు 42 బిలియన్లో రాబోయే లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అయిన 42 బిలియన్లో కనీసం ఓ 15 బిలియన్లైనా వాళ్ళు అమ్మకాలు జరిపితే మార్కెట్లో పెరగటానికి అది ఏమాత్రం దోహదపడదు. సో మార్కెట్లో ఇంకా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో కొంచెము కన్సాలిడేషన్ నుంచి స్తబ్దుగా ఉండే అవకాశాలు రాబోయే 2 నెలలకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఎలన్ మస్క్ కు సంబంధించిన స్టార్లింక్ నెట్వర్క్ కూడా భారత్ లో అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. దీనికి సంబంధించి ఒక 4-5 మంత్స్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మీరు ఒక ప్రిడిక్షన్ చెప్పారు. ఇలా అమెరికా ఎన్నికలకు సంబంధించి మనం ఒక 4 మంత్స్ బ్యాక్ మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, అక్కడ ట్రంప్ గాని అధికారంలోకి వస్తే కనుక ఎలన్ మస్క్ సంబంధించిన వ్యాపారాలు కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా మంది మన వీడియోస్ కింద కామెంట్ల రూపంలో కూడా విమర్శించారు, అంత సీన్ ఏం లేదు, ఎలన్ మస్క్ ఇక్కడ పీకేది ఏం లేదు, ఇక్కడ అంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారని కూడా అప్పుడు అన్నారు. బట్ ఇప్పుడు చూస్తే ఎలన్ మస్క్ కి సంబంధించిన టెస్లా కానీ, స్టార్లింక్ నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా భారత్ లో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అటు అమెరికా ప్రభుత్వాలు కానీ, ఇటు భారత్కి సంబంధించిన ప్రభుత్వాలు కానీ కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. సో మరి స్టార్ లింక్ ఎంత ఇంపాక్ట్ చేయబోతోంది మన ఇండియన్ టెలికాం సర్వీసెస్ ని అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారాన్ని కూడా? స్టార్ లింక్ రావటం అనేది ముందుగా వార్తలు వచ్చాయి, ఆ టైంలో కూడా వార్తలు వచ్చాయి, అదే మనం ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు రియల్గా చూస్తున్నాం, అంటే రియల్గా ట్రంప్ ఎన్నిక కావటం, అట్లాగే ఎలాన్ మస్క్ ట్రంప్ను సపోర్ట్ చేయటము, ఇవన్నీ తర్వాత ఆయన వ్యాపారాలు మెయిన్గా మనకి ఇప్పుడు వస్తున్న న్యూస్లు చూస్తే టెస్లా కార్లు కూడా షోరూమ్స్ ఓపెన్ చేయడం చూస్తాము. తర్వాత టెస్లా కాంపోనెంట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసి మళ్ళీ ఆ కార్ల అమ్మకాలు కూడా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ప్రస్తుతం స్టార్లింక్ గురించి మాట్లాడితే ఈ వీకే మన న్యూస్లు కూడా రావడం జరిగింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఫస్ట్ భారతీయ ఎయిర్టెల్ టైఅప్ చేసుకున్న 24 hours లోనే మళ్ళీ జియో కూడా టైఅప్ చేసుకోవటం జరిగింది. సో పెద్ద ప్లేయర్స్ ఇద్దరే ఇండియాలో. ఐడియా కూడా చాలా చిన్న ప్లేయర్ గా మారిపోయింది, లెస్ దాన్ 15% కి వెళ్ళిపోయింది మార్కెట్ షేర్. 80% మార్కెట్ షేర్ ని మేనేజ్ చేస్తున్న కంపెనీస్ లో భారతీయ ఎయిర్టెల్, జియో ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఒక 24 గంటల వ్యవధిలో ఇద్దరు టైఅప్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో కాంపిటీషన్ ఎంత సివియర్ గా ఉండే అవకాశం ఉందంటే వీళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేసినా కానీ మార్కెట్ షేర్ కోల్పోయే అవకాశం ఉంది. అదిగాక మనము టెక్నాలజీ వైజ్ గా డోకా లేదు, ఎందుకంటే లో ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా సర్వీసెస్ ఇస్తారు. డైరెక్ట్ గా శాటిలైట్ లింక్ తో మనం టెలిఫోన్ లో మాట్లాడుతాం అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే కేవలం 160 కిలోమీటర్ల డిస్టెన్స్ లో భూమికి శాటిలైట్ ఆర్బిట్ లో ఉంటాయి. కాబట్టి చాలా మెరుగైన సర్వీసులు, అంటే ఏమాత్రము కనెక్టివిటీ ఫోన్ సర్వీసులు, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లారిటీ ఉన్న సర్వీసులు అత్యంత చౌక ధరలకు ఇండియాలో అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం కేవలం సంవత్సరానికి 12,500 సబ్స్క్రిప్షన్ ఫీజుతో ఒక సంవత్సరం సర్వీసులు మీకు ఏ లొకేషన్లో అయినా, అంటే పొలంలో కావచ్చు, అడవిలో కావచ్చు, ఎడారిలో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇంటర్నెట్ పనిచేస్తుంది. సో తద్వారా ఏమవుతుందంటే అంటే ఒక సేఫ్టీ సెక్యూరిటీ అని వస్తుంది. ఇప్పుడు హైటెక్ యుగంలో ఉన్నాము, చాలా సర్వీసులు మనము కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చేయాల్సిన అవసరం ఉన్న టైంలో అలాంటి సర్వీస్ కనుక మన మార్కెట్లో వచ్చిన పక్షంలో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అత్యంత చౌక ధరలను ఎందుకు అంటున్నానంటే 12,500 అమెరికాలో అదే సర్వీస్కి అక్కడ ఎలాన్ మస్క్ ఛార్జ్ చేసే అమౌంట్ కనుక చూస్తే 2,01,000 రూపాయలు. 2 లక్షల పైచిలకు డబ్బులు వాళ్ళు అక్కడ కలెక్ట్ చేస్తారు సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ ఫీజు. అదే ఇండియాలో వచ్చేటప్పటికి కేవలం ఇద్దరు కూడా జియో ఇంకొక 1,200 రూపాయలు తక్కువలోనే అనౌన్స్ చేస్తుంది, ఎయిర్టెల్ మాత్రం 12,500 రూపాయల్లో ఛార్జెస్ వస్తాయని న్యూస్ వచ్చింది. కాబట్టి కేవలం 12,500తో మీకు అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్. ఇప్పుడు కొన్నిసార్లు మనం ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి సర్వీస్ ఉండదు, అంటే మన ఫోన్ పనిచేయదు.
కొన్ని అలాంటి బాధలు ఉండవు. అలాగే ప్లేన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా మన సర్వీస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదొక మంచి అంశంగా చూడవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఈ మార్కెట్ సినారియోలో ఏదైనా కొంత ఫేవరబుల్ గా ఉన్న షేర్స్ ఏమున్నాయి, అండ్ అదే విధంగా పర్టికులర్ గా ఏ షేర్స్ కు దూరంగా ఉంటే మంచిది అంటారు? ముఖ్యంగా నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఏదైతే లో వచ్చిందో 22,000 అనేది ఒక సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందండి. అది కనుక బ్రీచ్ అయ్యి, అంటే అది కనుక కట్ అయ్యి కిందకి వెళ్తే మార్కెట్ లో 21,400 అనేది ఇంకా బేర్ మార్కెట్ కి రాబోయే ముందు ఉండే ఫైనల్ సపోర్ట్ లైన్ అది. అంటే 21,400 వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ మనము హైస్ నుంచి 18% కోల్పోతాము. ఇప్పటికే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అన్ని కూడా 20% అబోవ్ పడిపోయినాయి. అంటే 25%, 27%, అలాగే మైక్రో క్యాప్లు 30% దాకా ఇండెక్స్ లెవెల్లో కోల్పోయింది. అంటే ఆల్రెడీ అవన్నీ బేర్ మార్కెట్ వాతావరణంలో ఉన్నాయి. కేవలం నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం ఇంకా ఆ లెవెల్కి రాలేదు. అంటే నిఫ్టీ సెన్సెక్స్లు మాక్సిమం 15% దాకా వచ్చినట్టున్నాయి. ఇన్ కేస్ ఇంకా 21,400 అంటే ఇంకొక 3% రీసెంట్ లో కనుక కట్ అయ్యి మళ్ళీ 3% కనుక కట్ అయిన పక్షంలో మనం ఒక బేర్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ 21,400, 500 మధ్యలో మార్కెట్స్ ఫైనల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫాల్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మెయిన్ గా ఫాస్ట్ గా గ్రో అయ్యే స్టాక్స్ ఒక కేటగిరీ తీసుకోవాలి, లేకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటాను. అంటే ఇన్వెస్టర్ కేటగిరీస్ ని బట్టి వాల్యూ స్టాక్స్ లోకి వెళ్దామా, లేకపోతే నాకు టైం ఉంది పర్వాలేదు, నాకు ముందు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, వాల్యూ షేర్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు లో పిఈ రేషియోస్ ఉంది, మంచి ఫండమెంటల్స్ వాల్యూ ఉన్న కంపెనీస్ మీద దృష్టి పెట్టడం మంచిది. అంటే పిఈ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియోస్ తక్కువగా ఉండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ బాగానే ఉండొచ్చు అన్న కంపెనీలు. అంటే కంపెనీలో గ్రోత్ కనీసం ఉండాలి, మినిమం గ్రోత్ 10% అండ్ అబవ్ ఉండి పిఈ రేషియోస్ తక్కువగా అవైలబుల్ అవుతున్న షేర్లు కొంత సేఫ్టీ నెట్ ఇస్తాయి. అట్లాగే గ్రోత్ కంపెనీస్ కనుక చూస్తే ఏ సెక్టార్లు అంటే పర్టికులర్గా కన్స్యూమర్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది కేవలం ఐటీ సర్వీసెస్ కాకుండా చాలా చోట్ల మనకి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ స్టాక్స్ కనుక ఫాల్ అయినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉండొచ్చు, లేకపోతే పేటిఎం ఉండొచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఇంకా ఫాలో అవుతాయి. ఇప్పుడేమీ ఆగవు, ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి అంటే కార్ ట్రేడ్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా టెక్నాలజీని వాడతాయి, అలాగే కన్జ్యూమర్కి సర్వీసెస్ ఇస్తాయి. ఇట్లాంటి సర్వీసెస్ తీసుకునే కంపెనీలు అవి బాగా తర్వాత భవిష్యత్తులో ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడే కొనాలంటే లేదు, ఇంకా ఫాల్ ఉండొచ్చు. వాటిలో ఇంకా ఫాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలసీ బజార్ ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటి టెక్ కంపెనీసే, ఈ కామర్స్ కంపెనీసే. సో ప్రస్తుతం ఏంటంటే వెయిట్ చేయండి, వాచ్ చేసి ఆ స్టాక్స్ బాగా పడిపోయిన తర్వాత కొంత మళ్ళీ రికవర్ అయ్యే పాత్రలో ఫస్ట్ రికవర్ అయ్యేవి అవే ఉంటాయి. అంటే ఆయా సెక్టార్లో లీడర్షిప్ ఉండాలి. ఆ సెక్టార్లో లీడర్షిప్ ఉన్న కంపెనీస్ త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అండ్ అదేవిధంగా రేపు మార్చి 17th మండే నుంచి మార్కెట్లను ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? మార్కెట్స్ లో ఈ వారం మనకి ఒక హాలిడే వచ్చింది. సో మండే నుంచి కూడా మనకు చూస్తే మార్కెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్టర్స్ ట్యాక్స్ హార్వెస్టింగ్ కి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రథమార్థంలో మంచి లాభాలు పొందారు ఇన్వెస్టర్స్. మార్చి నుంచి 2024 మార్చి నుంచి సెప్టెంబర్ దాకా. సెప్టెంబర్ తర్వాత నుంచి మార్కెట్ లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు పోయినాయి. అంటే షార్ట్ టర్మ్ లాసెస్ ఉన్నాయి, అంతకుముందు షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నాయి. మార్చి నుంచి అంటే April 1st నుంచి చేసిన వాళ్ళందరికీ మొదటి 6 నెలలు షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే, అంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మొత్తం P&L అకౌంట్ వేసుకున్నట్లయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ప్రీవియస్ గా మనకు వచ్చిన గెయిన్స్ మాత్రం బుక్ అయి ఉన్నాయి కాబట్టి వాటి మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇప్పుడున్న లాసులు కనుక బేరేజ్ చేసుకున్నట్లయితే మొత్తం మీద వాళ్ళ పోర్ట్ఫోలియో లాస్ లో ఇలాంటి ఒక డైల్మా సిచ్యువేషన్లో ఉంటారు. సో ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఏం చేస్తుంటారంటే, ఏదైతే ప్రాఫిట్స్ వచ్చాయో ఆ ప్రాఫిట్స్ ని అంటే నల్లిఫై చేయడానికి ఇప్పుడు లాస్లు బుక్ చేసుకొని కొత్త రకం షేర్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే అవే షేర్లు మళ్ళీ కొనుక్కోవడం కానీ ఇట్లాంటి పనులు చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే, అంటే కేవలం ఫ్యూ సెషన్స్ మాత్రమే మిగిలాయి కాబట్టి అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ దానికి ట్యాక్స్ కట్టే బాధ తప్పుతుంది, కొంత డబ్బు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ మోడ్లోనే వెళ్ళే అవకాశం. అయితే ఇప్పుడు ఇంకా ఓవరాల్ గా అసలు మళ్ళా మార్కెట్లకి పునర్వైభవం రావడానికి
ఎన్ని నెలల సమయం పట్టొచ్చు అంటారు అసలు? ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 73,000కి వచ్చేసింది. ఈ 73, 83 కావడానికో, 84 కావడానికో ఇంకా ఎన్ని నెలల సమయం పట్టొచ్చు అంటారు? 10,000 పాయింట్లు పెరగడానికి ఆల్మోస్ట్. మనకి 2021, 22 ఆ టైంలో వచ్చిన ఫాల్ 18% ఫాల్ ఏదైతే ఉందో అది టైం చూసినప్పుడు, ఆ టైం లైన్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాదాపుగా 18 నెలల నుంచి 24 నెలల టైం పట్టింది. అంటే మనకి సెప్టెంబర్ 2024లో మొదలైన ఫాల్ కనుక కౌంట్ చేస్తే మనకి తెలియకుండానే మళ్ళీ మనం బయటకు వచ్చేటప్పటికి 26 మిడ్ లో ఉంటాం. అంటే ఈ మధ్యలో మార్కెట్ పెరగదంటే పెరుగుతుంది. అంటే మార్కెట్లు పెరుగుతాయి కానీ మళ్ళీ ఆల్ టైమ్ హైలు దాటుకొని మళ్ళీ ఫ్రెష్ హైస్ క్రియేట్ చేయడానికి మనము 2026 లో చూసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భంలో సంవత్సర కాలం పట్టొచ్చు. కాకపోతే ఈ మధ్యలో కొంత పెరిగి మళ్ళీ జస్ట్ ఆల్ టైమ్ హై అలా టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావచ్చు. సో ఏమవుతుంది, అదొక టాప్ అనేది రెసిస్టెన్స్ గా ఫామ్ అవుతుంది. గతంలో ఏదైతే టాప్ ఫార్మేషన్ ఉంటుందో ఆల్ టైమ్ హై, అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా మారిపోతుంది. సో అక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్ బాగా ఎక్కువ వస్తుంది, ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మార్కెట్స్ మళ్ళీ ఫాల్ అయిపోయి మార్కెట్స్ మళ్ళీ రైజ్ అయ్యి ఆ రెసిస్టెన్స్ లైన్ ని మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేస్తే గానీ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. అలాంటి సినారియోస్ అన్ని కౌంట్ చేసుకుంటే మనకు తెలియకుండానే 18 నెలల నుంచి 24 నెలలు స్టార్టింగ్ పీరియడ్ నుంచి పట్టే అవకాశం. కానీ ఇది డైజెస్ట్ కాదు, ఎప్పటికప్పుడు పెరిగిపోతుందని ఆశతో ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం షేర్లు పెరగవంటే పెరుగుతాయి. ఎందుకంటే ఒక బాటమ్ నుంచి పైకి పెరిగే ప్రాసెస్ లో మళ్ళీ ఆల్ టైమ్ హై ప్రాసెస్ మనం కౌంట్ చేస్తే, ఇప్పుడు సపోజ్ 22,000 దగ్గర ఉన్నాం మనం, మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళాలంటే 26,000 చిల్లర. అంటే దాదాపుగా 4,000 పాయింట్లు జర్నీ చేస్తేనే కానీ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళేది. ఈ జర్నీలో కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి, మంచి షేర్లు డబుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. సో మనము ఉన్న స్టాక్స్ లో ఎగ్జిట్ అయ్యి రైట్ స్టాక్స్ లో కనుక ఉన్నట్లయితే మన పోర్ట్ఫోలియోస్ 2 సంవత్సరాలు కన్సాలిడేషన్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లో ఉన్నప్పటికీ మన పోర్ట్ఫోలియోస్ షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి ఇంకా ఒక సంవత్సర కాలం వరకు పట్టొచ్చు. మళ్ళీ మనం 80,000 పైచలకు మార్కెట్ చూడాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సీతారామకృష్ణ గారు. థ్యాంక్ యూ.